కానీ నిన్న నేను నా హుజరాబాద్ నియోజకవర్గంలో మా 5 మండలాలలో 2 మున్సిపాలిటీలలో ఎంత చేసినని అనుకున్న అధ్యక్ష, వాళ్ళు ఇచ్చిన ఫిగర్ 185 కోట్ల రూపాయలు మాత్రమే. మరి సభా సాక్షిగా చెప్పిన 219 కోట్ల రూపాయలు కరెక్టా, అధికారులు ఇస్తున్న 186 కోట్ల కరెక్టా, ఏది క్లారిటీ లేకుండా రోజొక ఫిగర్ చెప్తా ఉన్నారు. కాబట్టి దయచేసి దాని మీద కూడా క్లారిఫికేషన్ ఇవ్వాలని కోరుకుంటా ఉన్నాను అధ్యక్ష. పదే అధ్యక్ష, కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్ననాడు మేము రుణమాఫీ చేయలేదు అని ప్రచారం చేశారు అధ్యక్ష. ఇవాళ సభా సాక్షిగా ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్ననాడు ఎంత రుణమాఫీ చేస్తామనేది మీ ద్వారా యావత్ తెలంగాణ రైతాంగాన్ని కూడా చెప్పే విధంగా ప్రయత్నం చేస్తా అధ్యక్ష. ఇవాళ దాదాపు ఫస్ట్ విడతలో అధ్యక్ష 35,31,000 మంది రైతులకి 16,144 కోట్ల రూపాయల రుణమాఫీ చేసినాం అధ్యక్ష. రెండో విడతలో 22,98,000 మంది రైతులకి 13,000 కోట్ల రుణమాఫీ చేసినాం అధ్యక్ష. ఈ 2 కలిపితే ఇవాళ కేసీఆర్ గారి హయాంలో 29,114 కోట్ల రుణమాఫీ బాజాప్తు చేసినాం అధ్యక్ష. వీళ్ళు చెప్తున్న 20,616 కోట్ల కంటే మేము కేసీఆర్ గారి ప్రభుత్వం 29,000 కోట్ల 144 చేసిందని ఈ సభ సాక్షిగా నేను చెప్తా ఉన్నాను అధ్యక్ష. మీకేమైనా అభ్యంతరం ఉంటే గౌరవ మంత్రివర్యులు తర్వాత రిప్లైలో చెప్తారు, దాంట్లో మీరు ఇందాం అధ్యక్ష. భారతదేశ చరిత్రలోనే స్వయంగా ఒక రైతే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే ఏ విధంగా రైతుకి లాభం అవుతుంది అనేది దీనికి ఉదాహరణనే రైతు బంధు పథకం అధ్యక్ష. ఇలా భారతదేశ చరిత్రలోనే ఎంతో మంది ముఖ్యమంత్రులు ఈ భారతదేశంలో అయినారు, కానీ ఏ ఒక్క ముఖ్యమంత్రి గారికి కూడా ఇలా రైతుకి పెట్టుబడి సాయం చేయాలని ఒక్కరికి కూడా ఆలోచన రాలే అధ్యక్ష. స్వయంగా మన కేసీఆర్ గారే రైతు కాబట్టి రైతు కష్టాలు కేసీఆర్ గారికి తెలుసు కాబట్టి ఇవాళ ఏ రైతు కూడా ఊర్లో ఉన్న పెద్ద సౌకారు దగ్గరికి పెట్టుబడి కోసం పోవద్దని, ఊర్లో పెద్ద మనుషుల దగ్గరికి పెట్టుబడి కోసం పోవద్దని ఒక గొప్ప ఆలోచనతోని ఇవాళ రైతు బంధు అనే ఒక పథకాన్ని మొదలుపెట్టి అధ్యక్ష ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రంలోనే 65 లక్షల మంది రైతులకి 73,000 కోట్ల రూపాయలు ఇవాళ స్వయంగా రైతు అకౌంట్లో వేసింది కేసీఆర్ గారి ప్రభుత్వం అని చెప్పక తప్పదు అధ్యక్ష. దీనికోసము ఏ రైతు కూడా ఎక్కడ కూడా ఎంఆర్ఓ దగ్గర దరఖాస్తు పెట్టుకోవాల్సిన అవసరం లేకుండే, ఏ పైరవికారు దగ్గరికి పోవాల్సిన అవసరం లేకుండే. హైదరాబాద్ సెక్రటేరియట్లో కేసీఆర్ గారు బటన్ ఒత్తితే టంగ్ 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 అని రైతు అకౌంట్లలో డబ్బులు 73,000 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు పడ్డాయని చెప్పక తప్పదు అధ్యక్ష. నేను మాట్లాడిన తర్వాత రిప్లైలో మంత్రి గారు మాట్లాడతారు, మీకు మేము డిస్టర్బ్ చేయం, మీరు మాకు డిస్టర్బ్ చేయకుండా. అయితే అధ్యక్ష ఇంకోటి కూడా ఆలోచన చేయండి అధ్యక్ష. ఇవాళ కేసీఆర్ గారు ఇంత గొప్పగా వేసిన పథకాన్ని వీళ్ళు ఆనాడు పిసిసి ప్రెసిడెంట్గా ఉన్న రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు అధ్యక్ష, ఇవాళ కేసీఆర్ గారు బిచ్చమేసినట్టు 10,000 రూపాయలు మాత్రమే పెట్టుబడి సాయం చేస్తుండు, రేపు ఇంద్రమ్మ రాజ్యం రాబోతా ఉంది, మేము 15,000 రూపాయలు రైతు భరోసా వేస్తామని చెప్పిండ్రు అధ్యక్ష. ఇప్పటిదాకా తను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇప్పటిదాకా అది 3వ సీజన్ అధ్యక్ష. ఫస్ట్ 2 సీజన్లు ఎగ్గొట్టిరు అధ్యక్ష. ఈ 3వ సీజన్ అధ్యక్ష 15,000 ఇస్తామని చెప్పి కేవలం 12,000 రూపాయలు మాత్రమే ఇస్తామని ఇవాళ సనాయనొక్కులు నొక్కిర్రు అధ్యక్ష. మరి ఇవాళ నేను ఒక్కటే అడుగుతా ఉన్నాను, ఈ 65 లక్షల మంది రైతులకి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము ఒక్కొక్క ఎకరానికి 17,500 రూపాయలు బాకీ ఉన్నారని చెప్పక తప్పదు అధ్యక్ష. ఖచ్చితంగా వేయాల్సిన అవసరం ఉన్నదని తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అదే విధంగా అధ్యక్ష ఒక్కసారి మీకు చెప్తాను అధ్యక్ష, ఇలా రైతు బంధు వీళ్ళు పడ్డది అని చెప్తా ఉన్నారు అధ్యక్ష. నేను చెప్తా ఉన్నాను అధ్యక్ష, నా నియోజకవర్గం హుజరాబాద్ నియోజకవర్గంలో మీకు చెప్తాను అధ్యక్ష, వీణవంక మండలం వీణవంక గ్రామంలో అధ్యక్ష శ్రీదేవి గారు వైఫ్ ఆఫ్ గణేష్ 3 ఎకరాల 4 గుంటలు ఉన్నది అధ్యక్ష. వాళ్ళకి కనీసం ఏడాది దాకా కూడా రైతు బంధు పడలేదు అధ్యక్ష. అదేవిధంగా లక్ష్మి వైఫ్ ఆఫ్ ఐలయ్య ఇలా 4 ఎకరాల 20 గుంటలు ఉన్నది అధ్యక్ష. ఏడాది వారికి కూడా ఏ స్థాన రైతు బంధు పడలేదు అధ్యక్ష. ఇవాళ చెల్పూర్ గ్రామంలో అధ్యక్ష రాజేందర్ అనే ఒక పేద రైతు ఉన్నాడు అధ్యక్ష. ఆయన కేవలం 2 ఎకరాలు మాత్రమే ఉంది అధ్యక్ష. తనకి కూడా ఇవాళ దాకా రైతు
బంధు పడలేదు అధ్యక్ష. ఇది చెప్పింది నేను వాస్తవం అధ్యక్ష. ఇంకా చెప్పాలంటే చాలా మంది ఉన్నారు, కానీ టైం సమయం వల్ల కట్ డౌన్ చేస్తున్నాను అధ్యక్ష. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం దయచేసి మీరు మొన్న కూడా ముఖ్యమంత్రి గారు జనవరి 26 తారీఖున ఇవాళ రైతు ఫోన్లల్లా టకీ 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 అని పోగుతుంది, మొత్తం కూడా 12,000 రూపాయలు తెలంగాణలో ఉన్న 65 లక్షల మంది రైతు అకౌంట్లో పడతాయని చెప్పిండు అధ్యక్ష. మళ్ళీ ఏమైందో ఏందో తెలియదు అధ్యక్ష. కానీ మరి జనవరి 26 అయిపోయిన తర్వాత ఇవాళ మార్చు 21 22 వచ్చినాం. ఇవాళ ఒక్కరికి కూడా పడలేదు నా నియోజకవర్గంలో పూర్తిగా అని చెప్తా ఉన్నాను. మళ్ళా ముఖ్యమంత్రి గారు చెప్పారు అధ్యక్ష, మార్చి 31 రోజు లోపల చేస్తా అన్నారు. కానీ ముఖ్యమంత్రి గారు ఏ సంవత్సరం అని చెప్పలే కదా, 2025 అన్నారా 2026 అన్నారా తెలియదు. కాబట్టి ఇవాళ దయచేసి ముఖ్యమంత్రి గారిని నా చేతులు జోడించి మరీ కోరుతా ఉన్నా, రైతులందరూ కూడా పెట్టుబడి కోసము ఎదురు చూస్తా ఉన్నారు. దయచేసి వాళ్ళకి 15,000 రైతు భరోసా మీరు వెయ్యండి. దీంట్లో రాజకీయం వద్దు, నేను రాజకీయంతోనే మాట్లాడుతున్నాను అధ్యక్ష. వాస్తవంగా చెప్తా ఉన్నా, రైతుల ఆవేదన రైతుల బాధనే నేను కేవలం చెప్తున్నా తప్పితే ఇలా ఎటువంటి రాజకీయం చేస్తలేను. రేపు వెయ్యకపోతే మాత్రం రాబోయే కాలంలో మీకే నష్టమవుతుంది. మీరేదో లొల్లిపెట్టాలని లొల్లిపెట్టి పెడితే మాత్రం తప్పకుండా మీకే నష్టమవుతుంది. కాబట్టి ప్రతి రైతు గురించి మీరు ఆలోచన చేయండి. మీ నియోజకవర్గాలలో మీకు రైతు బంధు అనేది, రైతు భరోసా అనేది పడ్డదా, ఒక్కసారి మీ గుండె మీద చెయ్యేసుకొని మీ ఆత్మ విమర్శన చేసుకోవాలని మీ ప్రతి శాసనసభ్యుని నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. బోనస్కి వస్తా అధ్యక్ష. పంట బోనస్ పెద్ద బోగస్ అయిపోయింది అధ్యక్ష. వీళ్ళ మేనిఫెస్టోలో వీళ్ళ మేనిఫెస్టోలో బోగస్ అని అంటే నీ దగ్గర ఉండే రైతులను పోయి అడుగు, సన్న వడ్లకు డబ్బులు పడ్డాయా లేదా. మీరు ఇక్కడ హైదరాబాద్ తిరుగుతున్నట్టుంది రైతులతో సంబంధం లేకుండా. కాబట్టి బోనస్ ఇస్తామని బోగస్ చేసింది మీరు. మీ గవర్నమెంట్లో సన్న వడ్లు పండిస్తే వరేస్తే ఉరే అన్నారు, తర్వాత బోనస్ ఇస్తామన్నారు. అది ఇది మేము ఇస్తా ఉన్నాం, 1,200 కోట్లు రిలీజ్ చేసినాం సార్. ఎక్కడన్నా 1-2 మిగిలొచ్చు, కానీ మ్యాక్సిమం ఇవ్వడం జరిగింది. మళ్ళొక్కసారి వెరిఫై చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం అధ్యక్ష. గౌరవ మంత్రివర్యులు గారు ఈ మధ్య ఎక్కువ హైదరాబాద్ ఉంటున్నట్టురు, ములుగుపోతలేనట్టురు, వారికి కొంచెము సమాచారం లోపం ఉన్నట్టుంది అధ్యక్ష. ఇవాళ నేను అన్నది ఏంటి అధ్యక్ష, ఇవాళ పంట బోనస్ పెద్ద బోగస్ అని ఎందుకు చెప్పిన అధ్యక్ష అంటే, వాళ్ళ మేనిఫెస్టోలో 10 రకాల పంటలకి మేము బోనస్ ఇస్తామని చెప్పారు అధ్యక్ష. మరి 10 పంటల రకాలకి ఎక్కడిచ్చిరు బోనస్? దొడ్డువాట్లకి మీరు బోనస్ ఇచ్చిండ్రా? మీరు చెప్పిన 10 రకాల వాళ్ళకి బోనస్ ఇచ్చిండ్రా? దీనికి జవాబు చెప్పాలని నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. చివరకు సన్నలకు మాత్రమే పరిమితమై చేసి సనాయ నొక్కులు నొక్కిరు తప్పితే అది కూడా పూర్తిగా ఇవ్వలేదు. నా హుజురాబాద్ నియోజకవర్గంలోనే ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నాను అధ్యక్ష. ఇంకా పెండింగ్ బోనస్ రాక రైతులు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. దయచేసి ఇది రాజకీయ విమర్శ కానే కాదు, నాకు కింద రైతులు చెప్పింది మాత్రమే. వాళ్ళ గొంతుకగా నేను అసెంబ్లీలో మీకు చెప్తున్నా తప్పితే ఎవరిని విమర్శించడానికి కాదు, ప్రభుత్వాన్ని అసలే విమర్శించడానికి కాదు. నేను కేవలం ఏమైనా ఉంటే గిట్లా మీరు సరి చేసుకోండి అని మీ మంచికే చెప్తున్నా తప్పితే నేను మిమ్మల్ని విమర్శించడానికి కానే కాదు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ఈ ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా కింద రైతు కూలీలకి 12,000 చెల్లిస్తామన్నారు అధ్యక్ష. బారానా మందికి ఎగనామం పెట్టి చివరకు చారానా మందికి కూడా ఇవ్వడం లేదు అధ్యక్ష. ఇది వాస్తవం గ్రౌండ్గా. ఇలా వ్యవసాయ కూలీలకు భరోసా ఇస్తామని కానీ బడ్జెట్లో ప్రస్తావన కూడా లేదు అధ్యక్ష. పంట బీమా అన్నారు, 15 నెలలు పంట బీమాలో లేక రైతన్నలకు ధీమా కరువైందని చెప్పక తప్పదు అధ్యక్ష. మొత్తంగా రైతన్నల విషయంలో ముందు దగా వెనుక దగా కుడి దగా ఎడమ దగా దగా అన్నట్టు కాంగ్రెస్ తీరు. రైతులందరికీ రుణమాఫీ బోగస్, అన్ని పంటలకు బోనస్ బోగస్, పంటల బీమా బోగస్, రైతుల భరోసా ఎకరానికి ఏటా 15,000 బోగస్. అడుగడుగున మోసం చేసిన కాంగ్రెస్ రైతు వ్యతిరేక ప్రభుత్వం అనిపించుకుంటా ఉన్నారు అధ్యక్ష. ఎన్నికల ముందు అరిచేతిలో వైకుంఠం చూపించి అధికారం
కన్క్లూడ్ చేయండి. ఏమంటలేనే మీ మంచిగా చెప్తుండే మీ మంచిగా చెప్తుండే కౌశిక్ రెడ్డి గారు కన్క్లూడ్ చేయండి. కన్క్లూడ్ చేయండి. కన్క్లూడ్ చేయండి. సార్ దాని 3 ఉన్నాయి సార్. 10 minutes సార్. 10-15 minutes చేయండి సార్ ప్లీజ్. దాని 3 ఉన్నాయి. కన్క్లూడ్ చేస్తా సార్. మీకు మొత్తం చెప్పి చేస్తా సార్ ప్లీజ్. అధ్యక్ష దేశానికి అన్నం పెట్టే రైతన్నకు సున్నం పెట్టిన దౌర్భాగ్యమైన చరిత్ర ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారిదని చెప్పక తప్పదు అధ్యక్ష అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష 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 మాట్లాడితే ఎవరు మాట్లాడినా మా ముఖ్యమంత్రి గారి పైన ఆడిపోసుకోవడం తప్ప, మా ముఖ్యమంత్రి గారి పైన ఈర్ష్య ద్వేషభావంతో మాట్లాడడం తప్ప మరొకటి కాదు అధ్యక్ష. ముఖ్యమంత్రి గారిని పట్టుకొని విమర్శించేటువంటి మాటలు సరికాదని మాట సందర్భం చెప్తూ ఈరోజు బడ్జెట్ పద్దులో భాగంగా వారికి అవకాశం వచ్చినప్పుడు వారి సూచనలు సలహాలు ఇస్తే తీసుకొని సిద్ధంగా ఉన్నాం అధ్యక్ష. ఈరోజు సన్నపు వడ్లకు 1200 కోట్లు మేము ఇచ్చిన మాట ప్రకారం ఇచ్చిన సందర్భాన్ని కూడా వారు తప్పుపడితే ఎట్లా అధ్యక్ష? బోగస్ అనే మాట తప్పు. ఈరోజు వరేస్తే ఊరన్నది బీఆర్ఎస్ పార్టీ అధ్యక్ష. వరేస్తే ఊరన్నది బీఆర్ఎస్ పార్టీ. వ్యవసాయం దండగా అన్నటువంటి అప్పుడు తెలుగుదేశం పార్టీతో కలిసి ఉన్నటువంటి వాళ్ళ అధ్యక్ష. ఈరోజు వ్యవసాయం పండుగ అనేది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు రైతులకు మేలైనటువంటి కార్యక్రమాలు ఆనాడు జయజ్ఞంతో పాటు ఈరోజు కూడా అనేక ప్రాజెక్టులు తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టుకు వచ్చేటువంటి ప్రాజెక్టులు కూడా మొదలెట్టి ముందుకు పోతున్నారు అధ్యక్ష. ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం చేసింది కూడా కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష. 20,600 పైచిలుకు కోట్లు రైతు రుణమాఫీ చేసినాం అధ్యక్ష. 25 లక్షల పైన 20 లక్షల పై కుటుంబాలకు చేసినాం. ఆ రోజు వాళ్ళు పావులా వ్యవసాయాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారు, రైతులు పూర్తిగా నిర్వీర్యం చేశారు అధ్యక్ష. ఈరోజు మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రైతులకు మేలు కార్యక్రమం చేసుకుంటూ పోతుంటాయి. ఈ నెల 31 రైతు భరోసా కూడా వేస్తారు. వారు ఏమంటారంటే రైతు బంధు రావడం లేదంటారు. రైతు భరోసా పేరు మార్చినాము. ఈ 31 తప్పనిసరి ఇస్తాం. వారు ఇచ్చిన హామీని కూడా తప్పటి విధంగా మాట్లాడి సరైనది వారి విధానాలు వ్యవసాయ విధానంలో మా బడ్జెట్లో మా బట్టి గారు ప్రవేశపెట్టినటువంటి అంశంలో మాట్లాడుతూ సూచనలు సలహా ఇస్తే బాగుంటుందనేటువంటిది నా యొక్క విజ్ఞప్తి అన్నమాట. సలహా చెప్తూ మాట్లాడితే ముఖ్యమంత్రి గారిని తీసుకొని రావడము ఇది సరైనది కాదు. బోగస్ అనేటువంటి మాటలు కూడా సరైనది కాదు. బోగస్ అనేది ఆ బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే రైతులకు బోగస్ మాట చెప్పి ఈరోజు 10 ఏళ్ళ అధ్యక్ష ఒక విషయం చెప్పి ముగిస్తా. ఆ 10 సంవత్సరాలు వడగానుల వల్ల నష్టపోయిన రైతుకు అనాపైసీలు అధ్యక్ష. అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చేవాళ్ళం, మళ్ళీ ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన ఎకరాకు 10,000 ఇస్తున్నాం అధ్యక్ష. ఈరోజు రైతుల కోసం చేసేటువంటి కార్యక్రమం మొదటి సంవత్సరంలో 60,000 పైచిలు కోట్లు రైతుల కోసం ఖర్చు చేసాం అధ్యక్ష. రైతులకు మేలైనటువంటి కార్యక్రమాల కోసం తీసుకున్నాం అధ్యక్ష. ఈరోజు ఈ ప్రభుత్వం అసలు పెటెంట్ హక్కు రైతుల పైన ఉందని కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉందక్క. సీతక్క గారు చెప్పింది కూడా అదే. ఈరోజు సీతక్క గారు కూడా ప్రతినిత్యం క్షేత్రస్థాయిలో ఉన్న వాళ్ళని పట్టుకొని మీరు హైదరాబాద్ ఉంటున్నారని చెప్పండి ఎట్లా అధ్యక్ష? మేము సమావేశాలు ఉన్నప్పుడు హైదరాబాద్ ఉంటాం, ప్రతినిత్యం ప్రజల మధ్యలో ఉంటాం, ప్రజల కష్ట సుఖాలు పాలు పంచుకుంటాం, రైతుల కష్ట సుఖాలు పాలు పంచుకుంటాం. భవిష్యత్తులో కూడా రైతులు రాజు చేసే విధంగా రైతన్న బాధవారు పైచేయి ఉండాలి, చేయి చాచి ఉండకూడదని చెప్పండి ఆనాడు కాంగ్రెస్ రాజశేఖర్ గారు ఈరోజు రేవంత్ రెడ్డి గారు కూడా అదంటూ భవిష్యత్తులో రైతులు రాజు చేయడంలో ఈ ప్రభుత్వం కృత్యనిశ్చయంతో ముందుకు పోతుంది అధ్యక్ష. ఎవరు ఎలాంటి అనుమానాలు పెట్టుకోవాల్సి వస్తుంది. ఈ బడ్జెట్లో కూడా మేలైనటువంటి నిధుల్ని వ్యవసాయ శాఖకు కూడా కేటాయించడం జరిగింది అధ్యక్ష. కౌశిక్ రెడ్డి గారు కన్క్లూడ్ చేయండి. అధ్యక్ష గౌరవనీయులు పెద్దలు ఆది సీనన్న గారు నా చాలా మంచి మిత్రుడు అధ్యక్ష, చాలా పాత మిత్రుడు అధ్యక్ష. కానీ దాదాపు మా ఇద్దరు సోపతి ఆల్మోస్ట్ ఒక 15 ఏళ్ల నుంచి మా ఇద్దరు చాలా దగ్గర మిత్రులం అధ్యక్ష. తనని నేను చాలా గౌరవిస్తాను అధ్యక్ష. నేను ఎప్పుడన్నా వేములవాడకు పోయినా కూడా నా దర్శనం కూడా తనే అరేంజ్ చేస్తాడు అధ్యక్ష. కానీ నాకు ఆది శ్రీనివాస్ గారు మాట్లాడుతూ ఉంటే చాలా సంతోషం అనిపిస్తూ ఉంది. కానీ సీనన్న నేను చెప్పేది నా గొంతు కాదు, ఇది కిందల రైతుల గొంతు మాత్రమే నేను చెప్పదలుచుకుంటున్నా. నేను మిమ్మల్ని విమర్శిస్తలేను, నేను మీకు ఏం చెప్తలేను, నేను కేవలం మీకు సూచన మాత్రమే ఇస్తా ఉన్నాను. మీరు తప్పకుండా ఇవన్నీ చేస్తే రేపు మీకే భవిష్యత్తులో మంచుకుంటాయని చెప్తున్నా తప్పితే లేకపోతే మీరే ఇబ్బంది పడతారు. నేను అట్లాంటిది కానీ నేను రాజకీయం ఎట్లా చేస్తలేనని చెప్పి ఈ సందర్భంగా మీకు కూడా తెలియజేస్తున్నా.
మన తర్వాత నేను సీతక్క గారిని కూడా నేను ఏమనలే అధ్యక్ష, సీతక్క గారే నన్ను అన్నారు నేను హైదరాబాద్లో ఉంటున్నాను అన్నారు, కానీ తను ములుగుపోతలేరు, అప్పుడు బాగా తిరిగి ఇప్పుడు తిరుగుతలేరు అనేది నేను అన్నా. దాని తప్పితే నేను మంత్రిగా ఉండి అని నేను తప్పితే దాన్ని బట్టి ఏమనలే అధ్యక్ష. ఇలా అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ప్రజాక్షేత్రంలో ఉండే మనుషులు నిన్న కాక మొన్ననే పోయొచ్చినాము. కాకపోతే అసెంబ్లీ నడుస్తుంది కాబట్టి ఒక మినిస్టర్గా నేను కూడా ప్రిపేర్ కావాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఈ టైంలోనే ఇక్కడ ఉంటాం. కాబట్టి నన్ను తిరుగుతలేదంటే మరి నువ్వెంత తిరిగినావు నేనెంత తిరిగినావు ఒకసారి మీ ఏరియాకు నేను వస్తా, మా ఏరియాకు నువ్వు కూడా రా. ఎన్ని ఊర్లు నేను తిరిగినా నువ్వెన్ని ఊర్లు చూస్తావు. అట్లనే ఇంకొకటి సార్, ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా. ఆడ ఎవరైతే భూమి లేనటువంటి వాళ్ళు ఉన్నారో మేము కొన్ని నియమ నిబంధనలు పెట్టుకున్నాం. భూమి లేనటువంటి వాళ్ళు 20 రోజులు కూలి పని చేసినటువంటి వాళ్లకు ఇవ్వడం జరిగింది. మొన్నటి వరకు కూడా ఎలక్షన్ కోడ్ ఉండడంతో ఇప్పటి వరకు ఒక 60 కోట్లు 70 కోట్లు వేసినాము. మిగతా ఇప్పుడు టోకెన్ అవి వేసే ప్రాసెస్లో ఉన్నాయి. మీరు వేయలేదు సిద్దిపేటలో కూడా వచ్చినాయి, చూసుకోమంటున్నా. సిద్దిపేట కూడా ఉన్నది మా దగ్గర, లిస్ట్ ఇప్పుడు తెప్పిస్తా ఖచ్చితంగా. కాబట్టి మీ హయాంలో 500 కోట్ల ఆసాంలకు రైతు బంద్ వేసారు, గుట్టలకేసారు, పుట్టలకేసారు. పేదోళ్ళ గురించి ఒక్కరోజున ఆలోచించి, పేదోళ్ళ గురించి ఒక్కరోజున ఆలోచించిరా? అరే పేదోళ్ళు ఎట్లా బతుకుతున్నారు, మరి వాళ్ళకు కూడా ఏమన్నా ఇద్దామని మేము ఉచితంగా 200 యూనిట్ల కరెంటు కూడా పేదోళ్ళ గుడిసెలలో ఉండేటోళ్ళకి కరెంటు కూడా ఇస్తున్నాం. 500 భారం తగ్గించి 500కే దేశంలో ఎవరు ఇయ్యని విధంగా గ్యాస్ ఇస్తున్నాము. పేద బిడ్డలకే ఎర్ర బస్సులు ఫ్రీగా చేయడం జరిగింది. మరి దాన్ని మీరు ఓర్చుకోలేరు, పైనుంచి మీరు తిరగట్లేదు. మీరు నీకు నాకు నీ లైఫ్ స్టైల్కు నా లైఫ్ స్టైల్కు చాలా తేడా తమ్ముడు. కాబట్టి వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని కోరుతాను. గౌరవనీయులు సోదరిమణి సీతక్క గారు మాట్లాడుతూ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం గురించి మాట్లాడారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు ఈ బడ్జెట్లో 930 కోట్ల రూపాయలు బట్టి గారు పెట్టారు. 930 కోట్లలో ఎంత ఖర్చు పెట్టారు ఇప్పుడే మీరు చెప్పారు. 60 కోట్లు వేసినట్టున్నాము అన్నారు. పెట్టింది 930, ఇచ్చింది 60 కోట్లు. అంటే దాదాపు 870 కోట్ల రూపాయలు మీరు విడుదల చేయలేదు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఈ సంవత్సరం ఇందిరమ్మ ఆత్మీయ భరోసాలో ఎంత పెట్టారంటే కొత్త బడ్జెట్లో 600 కోట్లు పెట్టారు. అంటే దాదాపు 330 కోట్ల రూపాయలు ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు కోత పెట్టారు. అధ్యక్ష, ఈ రాష్ట్రంలో ఉపాధి హామీ కూలీలు 1,02,00,000 మంది ఉన్నారు. 1 కోటి ఫస్ట్ ఫేజ్ అవుతుంది. నెక్స్ట్ జూన్లో సెకండ్ ఫేజ్లో మళ్ళీ ఇస్తాం. కాబట్టి ఇప్పుడు కొన్ని ఇవ్వడం జరుగుతుంది. మొన్నటిదాకా ఎలక్షన్ కోడ్ ఉండడం, తర్వాత ఈ మధ్య కాలంలో ఇంకా కొన్ని వేరేటి ఉండడంతో ఆగినాయి. ఇప్పుడు రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా 2 కూడా మార్చి 31 వరకు మొదటి దఫా అన్ని కూడా క్లియర్ చేయబడుతుంది. అట్లనే మీరు 1 కోటి మందికి ఉపాధి హామీ కూలీలు ఉన్నారంటే 10 ఎకరాలు ఉన్న వాళ్ళకి కూడా కార్డ్స్ ఉన్నాయి. మీరు చూడండి, మేము మొత్తం లిస్ట్ అవుట్ చేసి భూమి లేని వాళ్ళకి ఇచ్చినాము. ఇంకొక డిమాండ్ కూడా ఉంది, ఎకరం ఉన్న వాళ్ళకు, అరెకరం ఉన్న వాళ్ళకు కూడా ఇందులో చేర్చాలని. అది భవిష్యత్తులో పరిశీలించాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి పరిశీలిస్తాం. కానీ 1 కోటి మంది ఉన్నారు. 1 కోటి మంది అంటే 1 కోటి మందిలో 50,000 ఎత్తుకునేటోళ్ళు ఉన్నారు, 1,00,000 ఎత్తుకునేటోళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే ఇది ఉపాధి హామీ ఎండాకాలంలో మనం పని కల్పిస్తూ ఉంటాం కాబట్టి కొంతమంది ఎండాకాలంలో చాలామంది పనులకు కూడా పోతూ ఉంటారు. కానీ రైతు భరోసా ఎత్తుకుంటా ఉన్నారు. దాని దృష్ట్యా మేము అది అందులో ఉన్న వాళ్ళని ఇందులో పెట్టలేదు, ఏది ఇందిరమ్మ ఆత్మీయ భరోసాలో. సీతక్క గారు 2 పాయింట్లకు నేను ఎక్కువ టైం తీసుకోను. ఒకటి, మీరు రాళ్లకు గుట్టలకు ఇచ్చారని పదే
గౌరవ మంత్రి గారు చెప్పారు. నేనంటే రికవరీ చేయండి. ఒకవేళ అట్లా రాళ్లకు గుట్టలకు ఎవరికైనా ఇచ్చి ఉంటే ఆ వివరాలు బయట పెట్టండి. నంబర్ 1 రికవరీ చేయండి. నంబర్ 2 అధ్యక్ష, క్విక్లీ ఇందిరమ్మ ఆత్మీయ భరోసాలో మనము కూలీకి ఇచ్చేది 12,000. ముఖ్యంగా దళితులు, గిరిజనులు, బలహీన వర్గాల్లో ప్రభుత్వ భూములు పంచినప్పుడు తాతలకు పంచితే పిల్లలకు వచ్చే వరకు 10 గుంటలు ఉంది అధ్యక్ష. 10 గుంటలు ఉన్న వాళ్ళకు ఎంత వస్తుంది అధ్యక్ష? రైతు భరోసా 3,000 రూపాయలు వస్తుంది. 10 గుంటలు ఉన్న పుణ్యానికి ఇవాళ 12,000 రూపాయలు వాళ్ళు నష్టపోతుంది కదా. అందువల్ల 10 గుంటలున్నా, అరెకరం ఉన్నా, 30 ఎకరం ఉన్నా వాళ్ళందరికీ కూడా ఎకరం లోపు ఉన్న వాళ్ళకి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇచ్చి నిజమైన పేదలకు, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు న్యాయం చేయాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాను. కౌశిక్ రెడ్డి గారు. అధ్యక్ష, గౌరవనీయులు సీతక్క గారు నాకు అక్క లాంటి వారు, నాకు చాలా అభిమానం అధ్యక్ష. అయితే సీతక్క గారు ఇంతకుముందు అన్నారు అధ్యక్ష, హుజరాబాద్లో నువ్వు ఎంత తిరిగినావో వస్తావు రా అని. నేను ఆ సవాల్ని నేను స్వీకరిస్తున్నా అధ్యక్ష. తను ఎప్పుడు రమ్మంటే నేను హుజరాబాద్. కౌశిక్ రెడ్డి గారు సీతక్క అక్క లాంటిది కాదు, అందరికి అక్కనే. కానీ నువ్వు సబ్జెక్ట్లోకి వెళ్ళిపో. ఇంకొకటి లాస్ట్ అక్క, ఒక్కటి సార్, ఎందుకంటే అది ఒక్క నిమిషం అక్క. ఇంకొకటి కూడా అన్నారు సీతక్క గారు. ఏమన్నారు అధ్యక్ష? ఇలా కౌశిక్ రెడ్డి గారి లైఫ్ స్టైలు డిఫరెంట్, నా లైఫ్ స్టైల్ డిఫరెంట్ అని అన్నారు. ఎస్, కరెక్ట్ అధ్యక్ష, వారు చెప్పింది కరెక్ట్, నేను ఏకీభవిస్తున్నా. డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటున్న 5 ఎకరాల ఇళ్లలో తనుంటురు, నేను చిన్న 500 గజాలలో నేనుంటున్నా అధ్యక్ష. ఎస్, తన స్టేచర్ నా స్టేచర్ ఒకటి కాదు అధ్యక్ష అని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఇక ఇప్పుడు పోతే అధ్యక్ష, ఇప్పుడు పోతే అరే అయిపోయింది అయినా ప్లీజ్ అధ్యక్ష. ఒక్కసారి మీరు ఆలోచన చేస్తే ఇవాళ బీఆర్ఎస్ పాలన రైతులకి స్వర్ణయుగం, కాంగ్రెస్ పాలన రైతులకి సంక్షోభ యుగం అని చెప్పక తప్పదు అధ్యక్ష. ఎందుకంటే మీకు కొన్ని ఉదాహరణలతో చెప్తున్నా అధ్యక్ష, ఉట్టికి కూడా చెప్తలేను అధ్యక్ష. 2014-2015లో 34,97,570